ఎవరైతే 18 మందికి వైట్ కవర్ లో డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడాలి, వ్యతిరేకంగా కామెంట్ చేయాలంటూ కూడా ప్రేరేపించారు అంటూ కూడా చెప్తున్నారు, ఆనంద్ చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆగండి అంటూ కూడా అధికారులు చెప్పారు. కానీ ఆయన నేనెందుకు ఆగవలసిన అవసరం నాకేంటి, నేను నేతను కాదా అన్న ధోరణిలో ఒక అహంకారాన్ని చూపించుకుంటూ కూడా ఆయన తోసుకుంటూ ముందుకు వెళ్లారనేది కూడా ఒక ఆరోపణ. పరామర్శించే తీరు ఇదేనా? పరామర్శించాలంటే అంతమంది మంది మార్బలంతో వెళ్ళాలా? పరామర్శకెళ్లారా, బల నిరూపణకి వెళ్ళారా ఆయన? వెంకటేశ్వర రెడ్డి గారు. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, దయచేసి ఎవరిని నేను ఇంటరప్ట్ చేయలేదు. మీరు కూడా క్వశ్చన్లు ఏమైనా ఉంటే ముందుగానే వేయండి. దయచేసి నేను చెప్పేంత వరకు దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు అనేది నా మనవి. ఇంటరప్ట్ అవుదాం చెప్పండి, మీరు ఇప్పుడే చెప్పండి. చెప్పండి, పరామర్శించే విధానం అదేనా చెప్పండి. కొంచెం దేని మీద చెప్పాలనేది మేము చెప్తాం మేడం. మేమేం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా? ఏం మాట్లాడాలి కాదండి, జరిగిన ఇన్సిడెంట్ పరామర్శించే విధానం అదేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటండి, ఇష్యూ గురించి మాట్లాడుతున్నా, మీరు చెప్పింది వినాలా నేను చెప్పింది వినాలా అనేది కాదండి. ఇష్యూ గురించి మాట్లాడుతున్నాము, అది కరెక్ట్ అయిన పద్ధతేనా మీరు చెప్పండి. మీరు చెప్పిందే చెప్తాను అంటే కాదండి. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. అసలు సంఘటన జరిగిన తీరు, నాయకులు ప్రవర్తించిన తీరు, ఇప్పుడు మీరు ఒక్కసారి పార్టీ రహితంగా కామన్ మ్యాన్ గా ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఒకసారి చూడండి. తరతరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించిన దగ్గర నుంచి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు, దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కాదు, తరతరాలుగా అనేక ప్రభుత్వాలు, అనేక టిటిడి చైర్మన్లు, పాలక మండళ్లు ఉన్నప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా తిరుపతిలో ఇలాంటి సంఘటన జరిగిందా? ఈ రోజు జరగటానికి కారణాలేంటి? కారణాల్లో తర్వాత తీసుకున్న చర్యలేంటి? వీటిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, సర్వదర్శనం రద్దు చేసి ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశికి 10 రోజులు కార్యక్రమాలు పెట్టి దర్శనం పెట్టి, ఆ దర్శనానికి ముందుగా ఒక నెల రోజుల ముందు నుంచి పెద్దలు జగదీష్ గారు చెప్పినట్టు ఒక 20 రోజులు నెల రోజుల ముందు నుంచి ఆన్లైన్ ద్వారా టోకెన్లు ఇష్యూ చేసి, ఈ లిమిట్ ఎంతవరకు మనము దర్శనం ఇవ్వగలం అంతవరకే టోకెన్లు ఇష్యూ చేసి వాళ్ళ వరకే దర్శనానికి పిలిపించి దర్శనం చేపించాల్సిన పద్ధతిని వదిలేసి మన సామాన్యుల మొత్తాన్ని అనౌన్స్ చేసి ఒక గ్రౌండ్ లోకి గొర్రెలు తోలినట్టు తోలి, వాళ్ళకి కనీస వసతులు లేకుండా, తినడానికి ఫుడ్ లేకుండా, తాగడానికి పాలు లేకుండా, కనీసం తాగేందుకు నీరు లేకుండా, కనీసం యూరినిస్కి వెళ్ళడానికి కానీ, టాయిలెట్ కి వెళ్ళడానికి కానీ కనీసం అక్కడ వసతులు లేకుండా, ఉదయం 10 గంటలకు టోకెన్లు ఇస్తామని చెప్పేసి రాత్రి 8:30 అయినా టోకెన్లు ఇవ్వకుండా, ఈ టోకెన్లన్నీ ఏమైనాయి? ఈ టోకెన్లన్నీ విఐపీలకి లెటర్ల ద్వారా అమ్ముకున్నారా? ఈ కాన్స్పిరెన్సీ మీద ఒకసారి చర్చ జరగాలి. అట్లనే అక్కడ వాలంటీర్స్ కూడా కనీసం లేరు, పోలీస్ వ్యవస్థ కూడా లేదు. కుప్పంలో సీఎం గారు ఉంటే సీఎం గారి దగ్గర 2000 మంది పోలీసులు ఉన్నారు. సాక్షాత్ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంతమంది భక్తులుంటే, ఇంత పెద్ద వైకుంఠ ఏకాదశి దర్శనం కార్యక్రమాలు జరుగుతుంటే ఇక్కడ కనీసం మినిమం పోలీసులు కూడా లేకపోవడం. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి ముందే 2 రోజుల ముందే ఒక సినిమా ఈవెంట్ జరిగింది రాజమండ్రిలో. ఆ ఈవెంట్ కి రాష్ట్ర మంత్రులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఆ ప్రాంత మొత్తం అధికారులు, ఒక వ్యవస్థ అంతా వారం రోజుల ముందు నుంచి ఈ ఎటు నుంచి విఐపీలు వస్తారు, ఎంతసేపు కార్యక్రమం జరిగింది, ఎవరెంతసేపు మాట్లాడాలి, దీనికి దారులు ఎక్కడ, పార్కింగ్ ఎక్కడ, పోవడానికి ఎక్కడ, రావడానికి ఎక్కడ, అట్లా అన్ని రకాల ప్లాన్లు, స్కెచ్లు వేసుకొని యంత్రాంగం మొత్తం దాని మీదే కాన్సంట్రేట్ చేసి పనిచేసి ఒక సినిమా ఈవెంట్ కి ఇచ్చిన విలువ కూడా ఆ సాక్షాత్ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి ఇవ్వకుండా చులకనగా, ఆ భక్తులంటే చులకనగా చూడటం, భక్తులంటే హేయంగా మాట్లాడటం,
చర్య జరిగిన వెంటనే టిటిడి చైర్మన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మేడం? జరుగుతుందని మేము ముందే అనుకుంటున్నాం, కానీ జరిగిన తర్వాత ఎవరు మేము చేయలేము. ముందే అనుకుంటే భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన పని లేదా? వీళ్ళ ప్రాణాలు కాదా? వీళ్ళని ప్రాణాలు కాపాడాల్సిన పని లేదా? ఇలా ఏదో జరుగుతుందని ముందే అనుకున్నారంట, కానీ ఏం చేయలేని పరిస్థితి అంట. అంత వేగ్గా అంత ఈజీగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? అక్కడ పరిపాలనా అధికారులు ఎవరు? ఈఓ ఏమయ్యాడు, చైర్మన్ ఏమయ్యాడు, అక్కడ కలెక్టర్ గారు ఏమయ్యారు, ఎస్పీ గారు ఏమయ్యారు? వాళ్ళ ఆదేశాల మేరకే కదా కింద వాళ్ళు జేఈఓలు కానీ కింద వాళ్ళు డిఎస్పీలు కానీ పనిచేసేది. వాళ్ళ ఆదేశాల మేరకే పనిచేయాలి కదా. అసలు వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోకుండా, అంటే ప్రాణాలు తీసేసి తొక్కిసలాట్లో మొత్తాన్ని గొర్రెలు గుంపులాగా ఒక చోట చేర్చి తొక్కించి మక్కెలిరగ కొట్టి క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్చి వీళ్ళందరినీ చంపేసి మళ్ళీ క్షతగాత్రుల్ని పరామర్శించడానికి కూడా లేకుండా వాళ్ళ ఇది కూడా బిల్లింగ్ లేకుండా క్షతగాత్రుల్ని ముందుగానే కనీస వైద్య సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా డిశ్చార్జ్ చేసి పడేసి పరామర్శించే వాళ్ళు కూడా రానియకుండా కంట్రోల్ చేసేసి ఇన్ని రకాల దుర్మార్గమైన చర్యలు చేసి మళ్ళీ విపక్షాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఎందుకు వచ్చారు? అక్కడ సంఘటన జరగబట్టే వచ్చారు. సంఘటన జరగకపోతే రారు కదా. ఇక డబ్బులు పంచారంటారు. సాధారణంగా సంప్రదాయం ఏంటంటే, హాస్పిటల్లో ఎవరైనా మన బంధువులు కానీ మన ఆత్మీయులు కానీ ఎవరైనా పేషెంట్లు ఉంటే వాళ్ళకి వైద్య సహాయం కోసం ఎంతో కొంత డబ్బుని ఇచ్చి వాళ్ళని కోలుకునే విధంగా చేయడం అనేది కనీస మానవ ధర్మం. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం హోలో ఉండి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మనకి జనసేన నాయకురాలు ప్రమీల గారు మాట్లాడతారు. స్టే విత్ us.